ఇప్పుడే అందిన వార్త. మంత్రి జూపల్లి కృష్ణారావు స్ట్రాంగ్ వార్నింగ్. కేటీఆర్కు బిగ్ షాక్ అనే వార్తలు అయితే వస్తున్నాయండి. అదేంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే తోటి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, నాగర్ కర్నూలు జిల్లాలో మాజీ జవాన్ మల్లేష్ మర్డర్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్ రామారావును చేసిన వ్యాఖ్యలు దుమారం రేపు. ఆ కామెంట్స్కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సోమవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన మల్లేష్ హత్యను బీఆర్ఎస్ పార్టీ రాజకీయ హత్యగా చూపే ప్రయత్నం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. మల్లేష్ హత్య కేసు పోలీసులు ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తాను ఏనాడు హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్లేష్ కుటుంబాన్ని పరామర్శిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మల్లేష్ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తామన్నారు. 20 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఏనాడు హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదని జూపల్లి కృష్ణారావు అన్నారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లా ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. మల్లేష్ హత్యకు సంబంధించిన అన్ని నిజాలు తెలుసుకునే మాట్లాడాలని సూచించారు. కాగా కొల్లాపూర్ నియోజకవర్గంలో హత్యకు గురైన మల్లేష్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించాడు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్నడూ హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదని అన్నారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడవద్దని సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.